పొలిటికల్ వార్లో బీఆర్ఎస్ ఒంటరైందా? ప్రతిపక్ష పార్టీలు కూడా గులాబీ పార్టీనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయా? అధికార పార్టీని నిలదీయడం కన్నా ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడమే కారు పార్టీకి పనిగా మారిందా? ఇతర పార్టీ భుజాలపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ను కాల్చడంలో రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందా? పొలిటికల్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ పరిస్థితిని చూస్తే ఇప్పుడు ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సహా బీజేపీ కూడా గులాబీ పార్టీని టార్గెట్ చేయడంలో వ్యూహం ఏంటి? ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ లో భాగమేనా? వాస్ స్టోరీ. అధికార పార్టీ ఓవైపు, మిగతా ప్రతిపక్ష పార్టీలు మరోవైపు. పొలిటికల్ గ్రౌండ్లో కనిపించే సీన్ ఇది. ప్రజా సమస్యలపై అధికార పార్టీని ఎండగట్టడమే ప్రతిపక్షాల విధి. కానీ తెలంగాణ రాజకీయాల్లో కొంత భిన్నమైన సిట్యువేషన్ కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ అన్ని పార్టీలకు టార్గెట్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఎంఐఎం ఉన్నా అది ఒకే ప్రాంతానికి పరిమితం కావడంతో ఈ మూడు పార్టీల మధ్యే టఫ్ ఫైట్ నడుస్తోంది. సీఎం రేవంత్ ప్రతి కార్యక్రమంలో ఎక్కువగా కేసీఆర్ పార్టీని, అతని 10 ఏళ్ల పాలనపై మాటల దాడి చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన సిపిఐ, జనసమితితో పాటు మరో ప్రతిపక్షం బీజేపీ కూడా దాదాపు బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపే విధంగా పొలిటికల్ సినారియో కనిపిస్తోంది. కారు పార్టీని ఒంటరిని చేసేందుకు పక్కా ప్లాన్తో సీఎం వ్యూహం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు కాళేశ్వరం విచారణ, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విచారణలో బీజేపీ ముఖ్య నేతల వాంగ్మూలం తీసుకోవడంతో వారంతా బీఆర్ఎస్ పైన విమర్శలు చేశారు. ఇటు కాళేశ్వరం విషయంలోనూ భారీ అవినీతి జరిగిందని సీబీఐతో విచారణ జరిపించాలని కమలం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే హస్తం పార్టీ ఓవైపు బీఆర్ఎస్ ను నేరుగా విమర్శిస్తూనే మరోవైపు బీజేపీ భుజాలపై గన్ పెట్టి కారు పార్టీపైనే ఎదురుదాడి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్ అమలు చేస్తున్నారని పొలిటికల్ చర్చ నడుస్తోంది. వీటితో పాటు ఫార్ములా ఈ కార్ రేసు కేసు, కవిత లిక్కర్ కేసు, ఇలా ఏ కేసైనా అధికార పార్టీ దాడికి బీఆర్ఎస్ మాత్రమే సమాధానం చెప్పాల్సి వస్తుందట. బీఆర్ఎస్కు అనుకూలంగా సిపిఎం, సిపిఐ, జనసమితి, ఎంఐఎంతో పాటు బీజేపీ కూడా మాట్లాడలేని పరిస్థితి తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చర్చ నడుస్తోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటం కన్నా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విషయంలో వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకే బీఆర్ఎస్ ను పరిమితం చేసేలా ఆ పార్టీని చక్రబంధంలోకి నెట్టేశారనే చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహంలో భాగంగా సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి పార్టీలను కాంగ్రెస్కు మిత్రపక్షంగా మార్చుకున్నారు. ఈ పార్టీలు కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్దగా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. అయినా ఈ పార్టీల కీలక నేతలతో సీఎం తన నివాసంలో ఓ దఫా చర్చలు జరిపి రాష్ట్రంలో తమతో కలిసి రావాలని కోరారట. పార్టీ పరంగా ఏ అవసరం ఉన్నా నేనున్నా అంటూ ఆయా పార్టీల కీలక నేతలకు హామీలు కూడా ఇచ్చారట. సిపిఐ, జనసమితితో రాజకీయ సంబంధం కొనసాగుతుండగా సిపిఎంతో కూడా అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారట. ఓపెన్ వేదికలపై ప్రధానంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూనే అటు బీజేపీపై కూడా అదే స్థాయిలో మాటల తూటాలు పేల్చుతున్నారు రేవంత్. కానీ అభివృద్ధి కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలుస్తూనే ఇక్కడ రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో బీజేపీని వదలటం లేదట. మొత్తానికి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ను ఒంటరిని చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్ అయిందని పొలిటికల్ చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్లవుతుంది. కానీ కాంగ్రెస్పై బీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీల నుంచి పెద్దగా ఆరోపణలు లేవు. పైగా బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ, సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందంటూ విమర్శలు చేస్తున్నారు. రైతు సమస్యలు, రుణమాఫీ, హైడ్రా, మూసీ, 5 గ్యారెంటీల అమలుపై మొన్నటి వరకు కాంగ్రెస్ సర్కార్పై దూకుడుగా వెళ్లిన బీఆర్ఎస్ ఈ మధ్య కొంత స్పీడ్ తగ్గించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సీఎంగా తాను ఏం చేయాలో అదే చేస్తూ తనకు అడ్డు లేకుండా అడుగడుగునా మిగతా పక్షాలను ఏకం చేసి బీఆర్ఎస్పై చేస్తున్న ఎదురుదాడిలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చర్చ నడుస్తోంది. స్థానిక ఎన్నికల ముందు కాంగ్రెస్పై ఒక్క బీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీల ధర్నాలు, ఆందోళనలు ఎక్కడా కనిపించకుండా చేయటంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారని చర్చ నడుస్తోంది.